నేనంటే యూజువల్గా ఎనీ బిజినెస్, ఈవెన్ మన పల్లెటూరులో ఉన్న ఒక పచారీ కొట్టు కావచ్చు, వాడు కొడుకు రన్ చేస్తుంటాడు. సపోజ్ వాడు ఇద్దరు. కానీ నేను అదే చెప్తున్నాను, ఎందుకంటే వాడికి కన్జ్యూమర్కి డైరెక్ట్ కనెక్షన్ ఉంది. టాటా లాగే పచారీ కొట్టు వాడికి కన్జ్యూమర్కి. ఇక్కడ హీరో ప్రొడక్షన్ కంపెనీ కాదు, డైరెక్టర్ ప్రొడక్షన్ కంపెనీ కాదు, టికెట్ కొనేది అతను మళ్ళా. అప్పుడు మీకు కంపెనీకి ఏం వాల్యూ ఉంటుంది? హీరోకి కంపెనీ, హీరోకి కన్జ్యూమర్కి. మీకు ఇప్పుడు చాలామంది పాత ప్రొడ్యూసర్లు నేను అప్పుడప్పుడు వీడియోలు చూస్తూ ఉంటే, అప్పట్లో ప్రొడ్యూసర్కి ఎంత వాల్యూ ఉండేదండి, అప్పట్లో ఇది, ఇప్పుడు అందరికీ డబ్బులు ఇచ్చేది అన్నం బెట అంటే. ఒక పాయింట్ ఏంటంటే, యూ హ్యావ్ బికమ్ ఎన్ ఏజెంట్ బిట్వీన్ ద బయర్ అండ్ ది ప్రోడక్ట్. అప్పుడు మీకు ఎందుకు ఉంటుంది? జస్ట్ సెల్లింగ్ ఏజెంట్. మీరు ఏజెంట్ అంటే కరెక్ట్. ప్రొడక్ట్ వాడు. అప్పుడు ఏంటి, అప్పుడున్న కొంతమంది ప్రొడ్యూసర్లు వాళ్ళకు ఉన్న ఈగోతోటి నేనే చెప్తా, మ్యూజిక్ నేనే చేయిస్తా, అలాంటి ఎలిమెంట్ అనేది పోయింది. ఇప్పుడు డైరెక్టర్ చేయిస్తాడు, లేకపోతే స్టార్ చేయిస్తాడు. అప్పుడు ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వటం తప్పిస్తే అతనికి క్రియేటివ్ కాల్ అనేది ఉండదు. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏమవుతుందంటే, మీరు ఇలా వాళ్ళని నొప్పించకుండా ఉండాలని డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టాలి. ఆడేం అడిగితే ఇచ్చేసి, సెట్ ఏమంటే సెట్ వేసి, నేను ఊటీ వెళ్తా, స్విట్జర్లాండ్ వెళ్తా అంటే అన్నీ చేయటం, అలా అది ఒక్కటి తప్పిస్తే ప్రొడ్యూసర్ కాంట్రిబ్యూషన్ అనేది జీరో. దాంతో వీళ్ళకి కూడా ఏం వాల్యూ ఉండదు ప్రొడ్యూసర్ అంటే, ఎవరైతే ఇస్తున్నారో. సో హీ బికమ్స్. అందుకని మీరు ఇటు పాత ప్రొడ్యూసర్లు అందరూ, పాత ప్రొడ్యూసర్లు ఎందుకు చేయలేకపోతున్నారు? సింపుల్ లాజిక్ ఏంటంటే, మీరు హీరో డేట్ లేకపోతే మేము చేయలేము, చిన్న సినిమా చేస్తే రారేమో అని భయం, డబ్బులు పోతాయేమో అని భయం, అందుకని వాళ్ళు కూర్చుని ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటాం. ఇంక ఇప్పుడు మిడ్ రేంజ్, లో రేంజ్ సినిమాలు ప్రతి ఒక్కడు ఎక్కడెక్కడో సంపాదించి వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఉంటాయి, అండ్ దే వాంట్ ఏదో ఒక గబుక్కున ఒక సినిమా వచ్చి ఆడేస్తుంది. మన సినిమా దానికన్నా బాగుంది కదా మన స్టోరీ అనుకుంటారు. వాళ్ళకి అలాగే ఉంటుంది. అప్పుడు లేకపోతే ఎందుకు చేస్తారు, దానికన్నా తక్కువ ఉంటే ఎవడు తీయడు కదా సినిమా. సో వాళ్ళందరూ అలా అనుకుని, సో వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మెయిన్ థింగ్ ఏంటంటే, ఒక స్టాండర్డైజ్ ఆస్పెక్ట్. ఇప్పుడు మీకు ఇది ఉందనుకోండి, ఇప్పుడు బాంబే కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయనుకోండి, అవి ఉంటాయి. ఎందుకంటే కార్పొరేట్ కంపెనీస్ ఏళ్ళు పెట్టవలసింది, క్రియేటివ్లోకి రావేసలే. వాళ్ళేంటి, దే లుకింగ్ అంటే ఒక డిస్ట్రిబ్యూటర్ లాగా. ఆడు బయర్ యాక్చువల్గా రిలీజ్ చేసి డైరెక్ట్గా కన్జ్యూమర్ దగ్గర నుంచి తీసుకుంటాడు, కానీ నాకు వైజాగ్లో ఎవడు దొరుకుతాడు అమ్మడానికి, అక్కడ ఎవడు దొరుకుతాడు అనే కాన్సెప్ట్ మీకు హాలీవుడ్లో అసలు లేదు. హాలీవుడ్ కంపెనీస్ ఉంటాయి కదా, 20th Century Fox, ఇవన్నీ ఎందుకు ఉన్నాయి? బికాస్ దేర్ అప్రోచ్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ ప్రొడక్షన్ కంపెనీస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అండ్ స్టూడియోస్. బట్ ఇందాక మీరు అన్నారు ఇది స్టూడియోస్ ఇవన్నీ వచ్చింది అంటే, ఈ టాలీవుడ్ జర్నీ చూసుకుంటే చెన్నై నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా హీరోస్ తాలూకా ఫ్యామిలీస్ చేతిలోకి ఎక్కువ వెళ్ళాయి. కృష్ణ గారు స్టూడియో, రామారావు గారు స్టూడియో, నాగేశ్వర గారు స్టూడియో, రామానాయుడు గారు స్టూడియో. ఆ స్టూడియోస్ ఉన్న వాళ్ళందరి పిల్లలకి ఛాన్సెస్ బ్రైట్ అయ్యాయి. అంటే స్టూడియోస్ అంటే నాట్ ఇన్ ద మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరి చేతిలో ఉందో వాళ్ళకి వచ్చారు. దాని తర్వాత జనరేషన్ కొన్ని చూసుకుంటే శాటిలైట్ రైట్స్ ఎవరికి బాగా పలుకుతున్నాయి, వాళ్ళకి ఛాన్సెస్ బ్రైట్ అయ్యాయి. ఆ టైంలో మా టీవీ శాటిలైట్ రైట్స్ అవి బాగా పెరగడానికి ఛాన్స్ ఇచ్చాయి. కొంతమంది హీరోస్ అందరూ కలిసి దాన్ని ఇన్వెస్ట్ చేయడము, వాళ్ళు శాటిలైట్ రైట్స్. తర్వాత జర్నీ చూసుకుంటే అసలు ఎండ్ ప్రోడక్ట్ ఎక్కడికి వెళ్తుంది? థియేటర్కి. ఎవరు చేసినా, మీరు చేసినా, నేను చేసినా, ఏ హీరో చేసినా, ఎవరు చేసినా ఎండ్ ప్రోడక్ట్ వెళ్ళేది, ప్లే చేయాల్సిన రోల్ థియేటర్. సో దిల్ రాజు గారు లాంటి వాళ్ళు కొంతమంది థియేటర్ని కంట్రోల్ తెచ్చుకోవడం ద్వారా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళింది. ఈ ఎవల్యూషన్ ఎలాగా అంటే నా ఆలోచన కరెక్ట్ ఏంట్రా, ఇలాగే వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ స్టూడియోస్ ఎవరైతే పెట్టారో అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలామంది హీరోలు అబ్సల్యూట్గా స్టూడియోస్కి కనెక్షన్ లేని వాళ్ళు వచ్చి పెద్ద స్టార్స్ అయిన వాళ్ళు ఉన్నారు. రెండోది స్టూడియోలో వాళ్ళు కూడా అందరూ సక్సెస్ అయిన దాఖలాలు అయితే లేవు. సో అది డెఫినెట్గా ఫైనల్గా ఆడియన్స్కి నచ్చినోడే స్టార్ అవుతాడు ఫైనల్గా. సో ఇప్పుడు రెండోది, ఇప్పుడు శాటిలైట్ అనేది అదొక డొమైన్, అంటే ఒక సెపరేట్గా ఒక టెక్నాలజీ వచ్చింది, ఇంట్లో కూడా సినిమా చూసుకోవచ్చు అనేది. సో అది థియేటర్ కాకుండా ఇంకొక డొమైన్ అది. ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో నాట్
సో అంటే ఆ రేటు ఎప్పుడైతే నా సినిమాకి 10 కోట్ల శాటిలైట్ రేట్ ఉంది అనిపించుకోగలిగితే నా అది నేను అదే అంటున్నా, ఫర్ సమ్ రీజన్ శాటిలైట్ చూసే ఆడియన్స్కి ఎందుకో వీడు నచ్చాడు. అక్కడ ఆటోమేటిక్గా లేకపోతే ఫలానా చోట డబ్బింగ్ పెడితే ఆ మార్కెట్ ఎందుకో ఒకడికి ఎక్కువ ఉంటుంది, ఒకడికి తక్కువ ఉంటుంది. సో ఇలాంటివన్నీ దేర్ ఆర్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆడియన్స్ డిఫరెన్సియేషన్లో. కానీ అది ఎవ్వరు అది ఏది కూడా ఎవరి కంట్రోల్లో ఉండదు అన్నాను ఫైనల్గా.